వస్తుంది. దాన్ని చేయగలుగుతాను. అందరూ వచ్చారు. ఒక 2 నిమిషాలు ఒకే నిమిషం. महात्मा गांधी की जय। महात्मा गांधी की जय। केंद्र निर्लक्ष्य वैखरी केंद्र निर्लक्ष्य वैखरी आरटीटी पट्ल केंद्र निर्लक्ष्य वैखरी महात्मा गांधी की जय। महात्मा गांधी की जय। महात्मा गांधी की जय। सेव आरटीटी सेव आरटीटी सेव आरटीटी ఆత్మబంధు ఆర్టీటీని ఆత్మబంధు ఆర్టీటీని పుష్టివాదులు కాపాడిన ఆర్టీటీ ఎయిడ్స్ బాధితులు కాపాడిన ఆర్టీటీని FCR అని వెంటనే ఆర్టీటీకి FCR అని వెంటనే FCR అని వెంటనే సేవ్ ఆర్టీటీ రెండు స్లోగన్స్ కానీ అయ్యో కాపాడుకుందాం ఆర్టీటీ సంస్థను కాపాడుకుందాం ఆర్టీటీ వెంటనే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు స్థాపించినటువంటి ఆర్డిటి అనంతపురం ఉమ్మడి జిల్లాకు దూరం అవుతుందని చెప్పేసి ఉమ్మడి జిల్లాలోని పేద ప్రజలంతా ఇప్పటికే ఆందోళన, బాధ, ఆవేదనతో కుమిలిపోతున్నారు. మరి ఆర్డిటిని కాపాడుకోవడానికి ఇప్పటికే రాజకీయ వామపక్ష పార్టీలతో పాటు మరియు కుల ప్రజా సంఘాలు, విద్యార్థి మహిళా యువజన సంఘాలు, ఆర్డిటి అభిమానులు, ప్రజాస్వామిక అభ్యుదయవాదులు, దివ్యాంగులు, న్యాయవాదులు సైతం రోడ్ల మీదకి వచ్చి ఆర్డిటిని కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మరి బీజేపీ అధికారంలో చేపట్టిన తర్వాత ఈ ఆర్డిటిని కక్ష కట్టుకొని ఆర్డిటిని ఇబ్బందులు పెడితే, ఈ ఆర్డిటి లేకోకుండా చేస్తే పేద ప్రజల్లో పేదరికం పెరిగిపోతుంది, మా పరిపాలన చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవనే రీతిలో ఒక దుర్మార్గపు ఆలోచనతోనే ఆర్డిటికి FCRA రెన్యువల్ కాకోకుండా చూడడం అనేది చాలా అన్యాయం. మరి ఈ విషయాన్ని ఇప్పటికే ఆర్డిటి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో పలు దఫాలుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే విధంగా ఉద్యమాలు కూడా చేశాం. మరి అయినప్పటికీ వీళ్ళలో ఏమాత్రం చలనం రాకపోగా ఈ ఆర్డిటి FCRA రెన్యువల్ చేసేదే లేదనే రీతిలో వ్యవహరించడం అనేది కూడా చాలా అన్యాయంగా అనిపిస్తుంది. మరి ఈ రోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పించిన తర్వాత ఆయన విగ్రహం ముందరే, అంటే ఆయన తెచ్చినటువంటి స్వతంత్రంలో ఈ పేద ప్రజలకు ఏమాత్రం స్వేచ్ఛ, హక్కులు కనీసంగా లేకపోవడం అనేది చాలా అన్యాయమనే రీతిలో అఖిలపక్ష కమిటీ భావిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఈ రోజు ఇక్కడ దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి తెలుగుదేశం, జనసేన, టీడీపీ పార్టీలు గమనించి అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాకు వర ప్రధానమైనటువంటి ఆర్డిటి సంస్థను ఆదుకోవడానికి అన్ని విధాల చర్యలు చేపట్టి వెంటనే ఆర్డిటి FCRA రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి ఆర్డిటి అఖిలపక్ష కమిటీగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా నిజంగానే ఆర్డిటికి దూరం చేసే మాత్రం ఈ పేద ప్రజలు, ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలు, SC, ST, BC మైనార్టీ వర్గాలే కాక అగ్రవర్ణాల్లోని పేదలు సైతం ఈ కూటమి ప్రభుత్వాన్ని క్షమించే పరిస్థితి లేకోకుండా పోతుంది. దాన్ని గమనించి గుర్తెరిగి వెంటనే కేంద్రంలో ఆర్డిటి FCRA రెన్యువల్ చేయాలని చెప్పేసి అఖిలపక్ష కమిటీగా తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్. ఈ రోజు ఆర్డిటి సంస్థ అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత అత్యంత తక్కువ వర్షపాతం కలిగినటువంటి వెనుకబడిన జిల్లాని ఎన్నుకున్నటువంటి ఫెర్రర్ గారు మరి ఆ రోజు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని మరి సంస్థని ఏర్పాటు చేసి ఇప్పుడు అనంతపురంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆర్డిటి సంస్థ యొక్క లక్ష్యాలు కానీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు సంపూర్ణమైన అవగాహన ఉంది.
మరి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సందర్భంలో కూడా FCRAని ఏ రోజు కూడా ఆపింది లేదు. మరి ఈ రోజు ఎన్డీఏ కూటమి మన కులం పేరుతో ఇటువంటి వివక్షకు గురి చేసి ఈ రోజు FCRAని రెన్యువల్ చేయకోకుండా సంస్థను నీరుగార్చి లాస్ట్ కి మూసేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇది RTT సంస్థ అనేది ప్రజల్లో ఇముడుకుపోయింది. ఈ రోజు మరి అనేక సంస్థలు విద్యా వైద్యం గాని స్పోర్ట్స్ గాని ఈ రోజు వికలాంగులు గాని మానసిక రోగులు గాని ప్రభుత్వం కూడా చేయలేనటువంటి అనేక కార్యక్రమాలు ఇప్పుడు చేస్తూ ప్రభుత్వానికే సహాయం చేసే స్థాయికి ఎదిగినటువంటి ఒక RTT సంస్థని ఈ రోజు మా జిల్లా కోర్టులో కూడా మేము కట్టిన అనేక బిల్డింగ్స్ కూడా మరి RTT సంస్థ నుంచి కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు మాకు ఫండ్ కూడా గత 6 నెలలుగా అంటే మే నుంచి మొదలు పెట్టినటువంటి RTT పరిరక్షణ RTT ఉద్యమం కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా ఖచ్చితంగా 1.5 సంవత్సరం అంటే 2024 డిసెంబర్న RTT FCRA ఆగిపోయిందని తెలుసుకున్న తర్వాత మరి మిత్రుడు సాకే హరి మిగతా వాళ్ళు కొంతమంది ఇక్కడ రాలేదు, వాళ్ళతో మొదలుపెట్టిన ఈ ఉద్యమం 2021 నుంచి FCRA రెన్యువల్ కాకుండా ఈ కేంద్ర ప్రభుత్వం ఆపడం జరుగుతుంది. మరి మొన్న జరిగినటువంటి 6 నెలలుగా వివిధ రూపాల్లో RTT FCRA రెన్యువల్ కావాలనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మరి గాంధీ జయంతి రోజున ఇక్కడికి వచ్చినటువంటి RTT పరిరక్షణ అఖిల పక్షానికి సంబంధించిన SC ST BC మైనార్టీ దివ్యాంగులు వికలాంగులు బేడబుడగ జంగం మరి మాల మహానాడు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులందరికీ ప్రత్యేకమైన జేబీములు తెలుపుతూ మరి ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం FCRA రెన్యువల్ లేదా రిజిస్ట్రేషన్ నంబరు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలా. అట్లా చేయకపోతే